దేశ ఆర్థిక రాజధాని ముంబై మరోసారి ఉగ్రవాదులకు టార్గెట్ కాబోతుందా? బాంబు పేలుళ్లతో టెర్రరిస్టులు మళ్లీ భీతావాహ పరిస్థితులు సృష్టించబోతున్నారా? తాజాగా కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో ముంబై పోలీసులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఉగ్రదాడులు జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ముంబై ప్రజలు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముంబైలో హై టెన్షన్ నెలకొంది. ఉగ్రదాడులు జరగవచ్చని కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి ప్రార్థనా మందిరాలు, జనంతో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద కదలికలు కానీ వ్యక్తులు కానీ కనిపించినా ఫిర్యాదు చేయాలని ముంబై పోలీసులు నగరవాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని ప్రముఖ పర్యాటక రద్దీ ప్రాంతాల్లో భారీగా పోలీసుల పహారా కనిపిస్తోంది. ముంబైలో ప్రతి ఏటా దుర్గా పూజ, దీపావళి పండుగలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. అంతేకాకుండా 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది. పండుగలు, ఎన్నికల సమయంలో ఇలాంటి ఉగ్రముప్పుకు సంబంధించిన హెచ్చరికలు ముంబైకి రావడం ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలు ఉన్న క్రాఫోర్డ్ మార్కెట్ ప్రాంతంలో ముంబై పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పోలీసులు ప్రత్యేక బలగాల హడావుడి చూసి అటు ప్రజల్లోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది.